పార్క్ నుంచి కానీ మీకు కేవలం 10 మినిట్స్ జర్నీలో అరౌండ్ 10-11 కిలోమీటర్స్లో మీకు జిన్నారం మండలం మంగపేట విలేజ్కి ఆనుకొని ఆ రెవెన్యూ మండల ఆఫీస్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇళ్ళకు ఆనుకొని ఉన్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది. ఈ మొత్తం 50 ఎకరాల ప్రాజెక్టులో మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2 గుంటాస్, 3 గుంటాస్, 5 గుంటాస్ ల్యాండ్ మనం డివైడ్ చేయడం జరిగింది. సో గజం భూమి 11,000తో లాంచ్ చేసాము. సో కస్టమర్ చాయిస్ని బట్టి ఎన్ని గజాల ల్యాండ్ అని తీసుకోవచ్చు. సో ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి ఏమన్నా చెప్తారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏదో డిస్కస్ చేస్తున్నామో జిన్నారం మండలము మంగపేట అనే విలేజ్లో ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక విడి భాగాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ అయిపోయింది. మీరు సైట్కి వచ్చినప్పుడు చూడొచ్చు బోర్డు అంతా. సో వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. సో ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది అక్కడ. దానికి తోడు ఇప్పుడు మన సైట్ ఏదైతే మారుతున్నామో 80 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. సో ఈ సైట్ అనేది మనకు 80 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని 2 పక్కలు ఉంటుంది. సో ఇది ఊరికి ఆనుకొని ఉంటుంది. అండ్ రెండవది మన సైట్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే పొల్యూషన్ ఫ్రీ. సైట్ నుంచి ఇంకొక కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది నర్సాపూర్ ఇండస్ట్రీ పార్క్ అనమాట. కొన్ని వేల ఎకరాల నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మన సైట్ తర్వాత ఉంటుంది. సో ఆ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఆ బ్యూటీ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ సైట్ నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు 200 ఎకర్స్ ఇండస్ట్రీ పార్క్ ఉంది. అండ్ అప్రాక్సిమేట్ ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో నియర్ టు 400 ఎకర్స్ ఎల్ఈడి పార్క్ ప్రపోజ్ అయింది. సో ఆ డెవలప్మెంట్స్ని మనం చూడవచ్చు. అంటే చుట్టుముట్టు మొత్తం ఎంప్లాయ్మెంట్ జోన్ అన్నమాట. అండ్ రీసెంట్గా ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో 500 ఎకరాల్లో అరబిందో రియాలిటీ వాళ్ళు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు. మ్యాక్స్ 8 కిలోమీటర్స్లో మీకు ఇంద్రేశం ఉంటుంది. ఒక అరౌండ్ 10-11 కిలోమీటర్స్లో మీకు ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయబోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి వెళ్ళొచ్చు, ఎగ్జిట్ నెంబర్ 4A నుంచి వెళ్ళొచ్చు, మీరు ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి కూడా ఈ సైట్కి సేమ్ డిస్టెన్స్ 10-11 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. సో మనం చెప్పిన సైట్ చుట్టుముట్టు మీరు అన్ని ఎక్కడి నుంచి అయినా ఈ సైట్కి రావడానికి యాక్సెస్, రోడ్ యాక్సెస్ బాగుంది అంటారు. చాలా బాగుంది. ప్లస్ అప్రాక్సిమేట్ 10-15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అట్లా అని చెప్పి ఏదో అవుట్స్కట్స్ కాదు, చుట్టుముట్టు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ జోన్ మధ్యలో మనం ఒక ఇల్లు కట్టుకొని ఉండే విధంగా, లేదా ఫామ్ హౌస్ లాంటి ఇల్లు అయినా కట్టుకొని ఉండొచ్చు. లేదా సిటీకి దగ్గరలో కాబట్టి మనం వీకెండ్స్లో కానీ రెగ్యులర్గా మనం ఫామ్ హౌస్ మనం వెళ్ళి మనం వీకెండ్స్లో ఎంజాయ్ చేయొచ్చు. సైట్లో ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా సదుపాయాలు? సో మనం చుట్టూ అయితే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, సీసీ కెమెరాస్, సెక్యూరిటీ. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, ప్రతి ప్లాట్కు 25-30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు మీకు అవెన్యూ ప్లాంటేషన్ అలా డెవలప్ అయ్యింది. అండ్ ప్రతి ఒక్క ప్లాట్లో, ప్రతి ఒక్క ల్యాండ్లో మనం చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ప్రతి దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది మామిడి తోట, ప్రతి ప్లాట్కు 9 మ్యాంగో ట్రీస్ ఇస్తున్నాము. నెక్స్ట్ 1.5-2 ఇయర్స్లో అవి ఈల్డ్ కూడా వస్తాయి. సో మొత్తం బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో ప్రైస్ విషయానికి వస్తే 11,000 స్క్వేర్ యార్డ్. సో దీనికి కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇప్పుడు మనం లాంచ్ చేసిన ప్రైస్ అయితే మేము 11,000. బట్ యాక్చువల్గా మేము కొంచెం డెవలప్మెంట్స్ అయిన తర్వాత మనం 12,000, 13,000 అట్లా స్టెప్ బై స్టెప్ ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రెసెంట్ అయితే ఆఫర్ ప్రైస్ కింద మనం 11,000తో లాంచ్ చేసాం. ఎలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ అనేది సూట్ అవుతుంది? సో జనరల్గా కోవిడ్ తర్వాత చాలా మందికి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది మన హైదరాబాద్ సిటీకి చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళే చాలా మంది. ప్రతి హాలిడేకి, ప్రతి ఫెస్టివల్కి మనం హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీ చేసి మన హోమ్ టౌన్ వరకు వెళ్ళలేం కాబట్టి, సో ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో నాకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అయింది, కానీ ప్రశాంతత అనేది మనం కొనుక్కోలేం. ఫ్రైడే, సాటర్డే వరకు చాలా బిజీగా గజిబిజీ లైఫ్ ఉంటుంది, చాలా టైర్డ్గా ఉంటారు. ఆ వీకెండ్లో మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండి దాంట్లో ఫ్యామిలీతో వెళ్ళి రిలాక్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ మండే కల్లా ఒక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేనా? ప్రశాంత వాతావరణంలో గడిపితే. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది ఇప్పుడు ఏం చూస్తున్నారంటే, సో నాకంటూ ఒక వీకెండ్ ఫామ్ హౌస్ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు, కారు ఎట్లా లగ్జరీయో, ఇవాళ ఇల్లు, కారుతో పాటు నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది అని ఒక దే ఫీలింగ్ లైక్ ఏ ప్రౌడ్ అనమాట. మినిమం థింగ్ అయిపోయింది ఫామ్ హౌస్ అనేది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సన్లైట్ పడక అసలు విటమిన్ డి డెఫిషియన్సీతో చాలామంది ప్రాబ్లం అవుతున్నారు. దాంతో అన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఆ సాటర్డే సండే 2 రోజులు వాళ్ళు ఒళ్ళంచి చెమట వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళ ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కల్టివేట్ చేసుకొని వాటి లైఫ్ సిటీకి దగ్గరలో, చాలా దూరంలో, 100 కిలోమీటర్లు జర్నీ చేయకుండా కేవలం 10 మినిట్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్ నుంచి 10 మినిట్స్ జర్నీలో మంచి మళ్ళీ అట్లా అని చెప్పి ఏందో పనికిరాని అంటే పల్లెటూరు లాగా కాకుండా ప్రైస్ మళ్ళీ అప్రిషియేటెడ్
తొందరలో ప్రైస్ అప్రిషియేట్ అయ్యి చుట్టుముట్టున్న ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ జోన్ వల్ల మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. మనం పెట్టిన రూపాయి పెట్టుబడి మల్టిప్లై అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం పిల్లల భవిష్యత్తుకి అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అప్పటి వరకు మనం దాన్ని ఒక ఫామ్ ల్యాండ్ లాగా వాడుకోవచ్చు. అయినా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు లాస్ అయినట్టు అసలు ఉండదు కదా, ఇక్కడ లేదు. లాస్ అవ్వరు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఫామ్ ల్యాండ్స్ ఓఆర్ఆర్కి 10 కిలోమీటర్ల దూరంలో అంటున్నారు. అంటే ఓఆర్ఆర్కు అవతల అక్కడ డెవలప్మెంట్ ఉంటుందంటారా? సో ఇప్పుడు మనము సిటీ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ పెరుగుతున్న కొద్దీ సిటీ అవుట్స్కట్స్ పెరుగుతూ ఉంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఓఆర్ఆర్ తర్వాత మీకు కోకాపేట కానీ, కొల్లూరు కానీ, మోకిల కానీ ఇవన్నీ మనకు సిటీ దాటిన తర్వాతే ఉన్నాయి, డెవలప్మెంట్ అయిపోయినాయి. ఒకప్పుడు ఆ సిటీ ఓఆర్ఆర్ బయట కొనుక్కోమంటే 5,000 10,000 గజం చెప్పిన ఎవరు కొనుక్కోలేదు. ఇవాళ సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. గజం భూమి 1,00,000 2,00,000 దాటిపోయింది. ఫుల్ క్రేజ్ అంతా సిటీ అవుట్స్కట్స్ బయట కోకాపేట అట్లాంటి ఏరియాలో ఉంది. ఇది కూడా సేమ్ అలాగే డెవలప్ కాబోతున్న ఏరియా అన్నమాట. అక్కడ పెద్ద ఇండస్ట్రీ జోన్ ఉంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం 1000 ఎకరాల నరసాపూర్ పార్క్ కూడా మన సైడ్ దగ్గరలో ఉంది. కాబట్టి మల్టీపర్పస్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో పిల్లలకు రేటు మల్టిప్లై అవుతుంది. అప్పటి వరకు ఆ భూమిని మనం సొంత ఫామ్ హౌస్ లాగా కూడా వాడుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఏ రకంగా చూసినా ఒక మంచి అవకాశం ఇది, ఎగ్జాక్ట్లీ వినియోగించుకోండి అంటారా, అంతేనా? అంతే. సో ఎవరికైనా తమకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి, అది సిటీకి దగ్గరగా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో ఉండాలి, డెవలప్ అయిన ఏరియా కావాలి అంటే అలాంటి వాళ్ళకు ఈ ఫామ్ హౌస్ ల్యాండ్ అనేది బెస్ట్ ఆప్షన్ కింద చెప్తున్నారు, అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. మీకు గనక ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ప్లాట్ కనుక కొనుక్కోవాలి ఫామ్ ల్యాండ్లో అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.